Hi friends, this is my new video. Please subscribe my channel. అనాకాలం వచ్చిందంటే వేడి వాతావరణం నుండి ఉపశమనం కలుగుతుంది. కానీ అదే సమయంలో రకరకాల డిసీజెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చేది ఈ కాలంలోనే. ఎందుకు వానాకాలంలో ఈ రోగాలు ఎక్కువగా వస్తాయంటే దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, స్టాగ్నెంట్ వాటర్. వర్షాల వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి, నీటి కుంటలు ఏర్పడతాయి. అవి దోమలకు ఆవాసంగా మారి దోమలు వృద్ధి చెందడానికి దోహదపడతాయి. ఆ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి. మరొక కారణం హై హ్యూమిడిటీ. ఈ సీజన్ లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ఫ్లూ, జలుబు లాంటి గాలి ద్వారా వ్యాపించే రోగాలు ఎక్కువవుతాయి. మరొక కారణం కంటామినేటెడ్ వాటర్. వరదలు మరియు నీటి ఎద్దడి కారణంగా త్రాగే నీరు కలుషితమైపోతుంది. దాని వల్ల టైఫాయిడ్, కలరా, జాండీస్ లాంటి వ్యాధులు వస్తాయి. అందుకే వానాకాలంలో ఎక్కువగా వచ్చి రోగాల బారిన పడకూడదంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మస్కిటో రిపెలెంట్స్ వాడాలి, శుభ్రమైన నీళ్ళనే తాగాలి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.